హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, మనకు ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అయిపోయింది కదండి. సో మీకు ఇందులో లాస్ట్ స్లైడ్ నేను చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఆ స్లైడ్ని మీకు చూపిస్తూ నేను మీకు ప్రీవియస్ పేపర్స్ చెప్తున్నా అండి. సో మీకు లాస్ట్ స్లైడ్ చూడండి, మీకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసోటోప్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎన్సీఆర్టీస్ ఎవరైతే విన్నారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పానో. నేను అక్కడ మీకు రీసెంట్గా నిన్న టాపిక్ కంప్లీట్ చేసిన దాంట్లో మీకు క్యారెక్టరిస్టిక్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మీకు అక్కడ స్లైడ్ అనేది చూపించలేదు. బై మిస్టేక్ నేను తీసుకోలేదు దాన్ని. సో నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో నెక్స్ట్ మనం ప్రీవియస్ పేపర్స్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి అటామిక్ స్ట్రక్చర్ ఎవరైతే మీరు ఎన్సీఆర్టీస్ విన్నారో వాళ్ళకి ఇది ఈజీగా చేస్తారండి. సో నేను ఇక్కడ మీకు అంత డీప్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయనండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, ఎన్సీఆర్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్స్. సో నేను మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జస్ట్ కంటెంట్ అయితే అర్థం చేసుకోండి ఫస్ట్లీ. సో ఆటమ్ అండ్ దేర్ ఫండమెంటల్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ద న్యూక్లియస్ ఆఫ్, మనకి నిన్నటితో మనకి మ్యాటర్ అనేది అయిపోయిందండి మనకి ప్రీవియస్ పేపర్స్ మొన్నటితో. సో మా ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ జనరలీ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్, మనకి ఆటంలో ఏముంటాయండి, మనకి ఆటంలోని న్యూక్లియస్లో ఏముంటాయి. సపోజ్ చూడండి, మనకి ఆటం అంటే ఇలా ఉంటుందని చెప్పాను కదా మీకు. ఆటంలో సెంటర్లో మీకు ఏముంటుంది, న్యూక్లియస్ లోపల మీకు ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. దాని చుట్టూ మీకు ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి. సో న్యూక్లియస్ లోపల ఏముంటాయి, మనకి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఆప్షన్ ఏ కదండి. సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండు ఉంటాయండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ డాష్ ఫౌండ్. చూడండి, మనకి ఒక ఆటంలోని న్యూక్లియస్లో ఏమేమి కనుక్కున్నారు, న్యూట్రాన్స్ని కనుక్కున్నారా, ప్రోటాన్స్ని కనుక్కున్నారా, ఎలక్ట్రాన్ని కనుక్కున్నారా, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని కనుక్కున్నారండి. మనకి న్యూక్లియస్ లోపల ఏముంటాయి, మనకి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండు కదా. సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అండ్ నెక్స్ట్ చూడండి, 201 డాష్ ఇస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అండ్ వీక్లీ మైక్రో ఆటమ్. చూడండి, మనకి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటే న్యూట్రల్ ఛార్జ్ మనకి ఏముంటుందంటే, చూడండి ఇక్కడ మీకు న్యూట్రినో అంటే మీకు ఏంటంటే అది జస్ట్ సెకండ్ అమ్మ. చూడండి, మీకు ఇక్కడ న్యూట్రినో అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఆటం కదమ్మా, ఆటంలో తీసుకుంటే మీకు ఇక్కడ సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, ఇది మీకు న్యూక్లియస్. అండ్ ఈ లోపల మనకి ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి కదండి. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్ అండ్ న్యూట్రినో అంటారండి. వీటికి ఎటువంటి ఛార్జ్ అనేది మనకు ఉండదు. సో వీటిని మనం న్యూట్రల్ అంటాం, ఓకేనా. సో న్యూట్రాన్స్ని వాటికి ఛార్జ్ ఉండదు కాబట్టి అవి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్తాము, వాటిని మనం న్యూట్రినో అని కూడా అంటాము. అండ్ వీటి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్కి మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఓకేనా. అండ్ ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిట్రాన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదండి, అలానే పాజిటివ్ ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని పాజిట్రాన్ అంటారండి, ఓకేనా. సో ఫస్ట్లీ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఏంటి అంటే, చూడండి న్యూట్రల్గా ఉండేది ఏంటి అంటే మనకి న్యూట్రినో, ఓకేనా, న్యూట్రాన్ న్యూట్రినో. సో ఇక్కడ పాజిట్రాన్ అనేది మీకు కొత్తగా వచ్చి ఉంటుంది. పాజిట్రాన్ అంటే ఏంటంటే మనకి 10th వస్తుంది, బట్ ఇక్కడ మీకు ఆప్షన్ బట్టి తెలియాలి కాబట్టి పాజిట్రాన్ అంటే మనకి ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదండి, పాజిట్రాన్కి పాజిటివ్ ఛార్జ్. ఓకే మేడం, మీరు పాజిటివ్ ఛార్జ్ అంటున్నారు కదా, మన ప్రోటాన్కి కూడా పాజిటివ్ ఛార్జే కదా, మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్స్ ఉంది. ఏంటి డిఫరెన్స్ అంటే మనకి ప్రోటాన్స్కి మాస్ అనేది హైగా ఉంటుందండి వెన్ కంపేర్డ్ విత్ పాజిట్రాన్ అనమాట. పాజిట్రాన్ యొక్క మాస్ అనేది తక్కువగా ఉంటుంది, ఓకేనా, ప్రోటాన్ కన్నా. అంటే ప్రోటాన్కి హై మాస్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇది ఆ రెండింటికి డిఫరెన్స్. సో ఇక్కడ మన ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఈక్వివలెంట్ యాంటీ పార్టికల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్. చూడండి ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్ వచ్చినట్టే ఉంటుంది. చూడండి, యాంటీ పార్టికల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటండి, ఎలక్ట్రాన్కి యాంటీ అంటే ఆపోజిట్ పార్టికల్స్ ఏవి, మీకు ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్. అండ్ చూడండి, ఇక్కడ మీరు ప్రోటాన్ని తీసుకోకండి, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్, దానికి అది యాంటీ పార్టికల్ అని తీసుకోకూడదు. ఎందుకంటే మీకు ఎలక్ట్రాన్కి ఎంత ఉంటుందో మాస్, వీటికి కూడా అంతేనండి, బట్ ఛార్జ్ ఒకటి, దానికి నెగిటివ్ దానికి పాజిటివ్. ప్రోటాన్ అనేది మళ్ళీ హై మాస్ ఉంటుంది, దీన్ని మనం లెక్కలోకి ఇప్పుడు తీసుకోకూడదు. సో ఎలక్ట్రానిక్ మీకు యాంటీ పార్టికల్ అంటే మీకు ఏంటి అంటే పాజిట్రాన్ అండి, ఓకేనా. న్యూట్రాన్ మీకు తెలుసు, ఎలక్ట్రానిక్ యాంటీ పార్టికల్ అంటే యాంటీ ఎలక్ట్రాన్ అనేది కాదండి, దాన్ని మనం ఏమంటామంటే పాజిట్రాన్ అంటాం, ఓకేనా. సో ఆప్షన్ డి. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అంటే ఏంటండి, చూడండి ఇక్కడ ఆప్షన్స్లో సబ్ అటామిక్, చూడండి సబ్ అటామిక్ పార్టికల్ అంటే ఏంటి, మనకు ఆటంలో ఉండేవి సబ్ అటామిక్ పార్టికల్స్ కదా. ఆటంలో ఉన్న న్యూక్లియస్ సబ్ అటామిక్ పార్టికల్, న్యూక్లియస్లో ఉన్న న్యూట్రాన్ సబ్ అటామిక్ పార్టికల్స్, అండ్ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్ సబ్ అటామిక్ పార్టికల్, అండ్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ కూడా సబ్ అటామిక్ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్ కదండి. సో మనకి ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు, సబ్ అటామిక్ పార్టికల్ విత్ నెట్ ఛార్జ్ దట్ ఈస్ న్యూట్రల్ అని చెప్తున్నాడు. ఎలక్ట్రాన్ అనేది సబ్ అటామిక్ పార్టికల్లో ఒక పార్టీ,
కానీ దాని నెట్ ఛార్జ్ ఎంత అని చెప్తున్నాడు, దాని ఛార్జ్ న్యూట్రల్ అంటే దానికి ఛార్జ్ ఉండదని చెప్తున్నాడు పాజిటివ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి న్యూట్రల్ అనేది రాంగ్ కదండి. సో ఎలిమినేట్ చేయండి. ద సబ్ అటామిక్ పార్టికల్ విత్ ఏ నెట్ ఛార్జ్ దట్ ఈస్ పాజిటివ్. మనకి ఎలక్ట్రానిక్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదండి. సో ఇట్ ఈస్ ఎ సబ్ అటామిక్ పార్టికల్ విత్ ఏ నెట్ ఛార్జ్ దట్ ఈస్ నెగిటివ్. ఇదే కదండి మన ఆప్షన్, ఎలక్ట్రానిక్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెట్ ఛార్జ్ అనేది 0 ఇచ్చాడు. సో ఆప్షన్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ సి అవుతుంది. నెక్స్ట్ చూడండి, హూ డిస్కవర్డ్, ఇక్కడ ఏమైనా క్వశ్చన్ మిస్ అయ్యానండి. ఓకే, 204 ఇక్కడ మళ్ళీ ఉంది చూడండి. హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్, ఇది ఆల్రెడీ నేను మీ క్లాస్లో చెప్పానండి. ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారు, ప్రోటాన్ ఎవరు డిస్కవర్ చేశారు, మొత్తం ఎన్సీఆర్టీస్లో ఉన్నాయండి. నేను మళ్ళీ మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు కాబట్టి ఎన్సీఆర్టీస్లో నేను మొత్తం మీకు డీప్గా చెప్తున్నాను. హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్, చూడండి మనకి ఎలక్ట్రాన్ అనగానే మీరు ఎవరైతే ఎన్సీఆర్టీస్ విన్నారో లేదంటే ఇంతకుముందు కెమిస్ట్రీ ఐడియా ఉన్నారో వాళ్ళు ఈజీగా చెప్తారు. మనకి ఎలక్ట్రాన్ కనుగొంది ఎవరు అంటే మనకి జేజే థామ్సన్ అండి. ఓకేనా, వీళ్ళెవరు కాదండి. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్, సేమ్ క్వశ్చన్ అండి. మనకి ఎలక్ట్రాన్ కనుగొంది మనకి జేజే థామ్సన్, ఆప్షన్ బి ఇక్కడ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్స్ ఇస్ పాజిటివ్ ఛార్జ్, చూడండి పాజిటివ్ ఛార్జ్ దేనికి ఉంటుంది మనకి, క్రిప్టాన్ ఇక్కడ కాదమ్మా, క్రిప్టాన్ రిలేటెడ్ కాదు. ఇక్కడ మనకి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లు తీసుకోండి. మనకి న్యూట్రాన్ అంటే మనకి ఛార్జ్ ఉండదు, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ దేనికి ఉంటుంది, ప్రోటాన్కి ఉంటుంది. సో అక్కడ ఆప్షన్ ఏంటమ్మా అంటే ఇక్కడ బి. నెక్స్ట్ సబ్-అటామిక్ పార్టికల్స్ విచ్ హ్యావ్ ఆపోజిట్ ప్రాపర్టీస్ అంట. చూడండి సబ్-అటామిక్ పార్టికల్స్కి ఆపోజిట్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటున్నాడు. ఫ్రమ్ దేనితోనంటే అక్కడ నార్మల్ సబ్-అటామిక్ పార్టికల్స్తోని. ఓకేనా, అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, చూడండి ఇక్కడ ఏంటి మనకి సబ్-అటామిక్ పార్టికల్స్కి నార్మల్గా ఉండే సబ్-అటామిక్ పార్టికల్స్కి ఆపోజిట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అంటే దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మనకి అంటే ఆపోజిట్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని ఏమంటామంటే మనం యాంటీ పార్టికల్స్ అంటామండి. ఓకేనా, సబ్-అటామిక్ జస్ట్ సెకండ్ అండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకి ఆపోజిట్ ప్రాపర్టీస్ సబ్-అటామిక్ పార్టికల్కి ఇంకో సబ్-అటామిక్ పార్టికల్కి మనకి ఏంటంటే ఆపోజిట్ ప్రాపర్టీ ఉంది అంటే అక్కడ యాంటీగా ఉంది కాబట్టి నార్మల్గా అయితే పార్టికల్స్ అంటాము, యాంటీగా ఉంది కాబట్టి వాటిని ఏమంటామంటే యాంటీ పార్టికల్స్ అని అంటారండి, ఆప్షన్ బి. నెక్స్ట్ హూ డిస్కవర్డ్ ద వర్డ్ ఆటమ్, ఇది కూడా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. ఈ కన్నడ్ ఎవరు, లవోజియర్ ఎవరు, డాల్టన్ ఎవరు, డెమోక్రిటస్ ఎవరు, వీళ్ళందరి గురించి నేను మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే ఆటమ్ గురించి చెప్పేటప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇది నేను 3rd లెసన్లో మేబీ చెప్పుంటాను నేను మీకు. 4th లెసన్ కూడా అయిపోయింది. సో ఎవరెవరు చూడలేదో ఒకసారి జస్ట్ రివిజన్ చేయండి ఫాస్ట్గా. ఏముంది మీకు ఒక కంటెంట్ అనేది తెలిస్తే కదా బిట్స్ చేయగలరు. ఇప్పుడు నేను ఈ బిట్స్ ఇంత చెప్పుకొని వెళ్తున్నా అంటే నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ చదువుకొని నేను మీకు చెప్తున్నా కాబట్టి నాకు ఈజీగా బిట్స్ వస్తున్నాయి. సో ఎన్సీఆర్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి, నెగ్లెక్ట్ చేయకండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆటమ్ని డిస్కవర్ చేసిన వారు ఎవరంటే నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తానండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం లెసన్స్లో నేర్చుకున్నాం. ఆటమ్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే మనకి డెమోక్రిటస్. ఓకేనా, సో ఆప్షన్ డి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని తెలుసు. ఆ ఛార్జెస్ కూడా నేను మీకు నిన్న క్లాస్లో చెప్పాను, ఎలక్ట్రానిక్ ఎంత, ప్రోటాన్కి ఎంత అని చెప్పి. సో దీనికి ఎంతంటే మనకి ఎలక్ట్రానిక్ అయితే నెగిటివ్ ఛార్జ్ చూడండి, ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ అని ఇచ్చాడు కాబట్టి మనకి ఆప్షన్లో మళ్ళీ మనకి మైనస్ ఇవ్వడు. ఎలక్ట్రానిక్ హెస్ ఏ నెగిటివ్ ఛార్జ్ అంటే వీటన్నిటి ముందు మనకి మైనస్ అనుకోవడమేనండి. మనకి ఎంతండి మనకి 1.6 × 10⁻−19 నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దాని యొక్క మాస్ కూడా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పానండి. సో మనకి ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఎంత అంటే 1.6 × 10⁻−19 కూలమ్స్, ఆప్షన్ డి. నెక్స్ట్ హౌ మచ్ నెగిటివ్ ఛార్జ్ డస్ ఎన్ ఎలక్ట్రాన్ హ్యావ్, చూడండి మళ్ళీ అదే కదండి అడిగాడు మనకి. ఎలక్ట్రాన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ 1.6 × 10⁻−19 కూలమ్స్. సి అంటే ఏంటంటే కూలమ్స్. నెక్స్ట్ న్యూట్రాన్ ఈజ్ ప్రెజెంట్, చూడండి న్యూట్రాన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ఆటమ్స్. న్యూట్రాన్ అనేది అన్ని ఆటమ్స్లోని ప్రెజెంట్ అయి ఉంటుందంట ఎక్సెప్ట్, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కేసు ఇచ్చాడండి. ఇవి ఏంటి అంటే చూడండి మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను హీలియంకి 3 ఐసోటోప్స్ ఉంటాయని, ప్రోటియం అని, డ్యూటీరియం అని, ట్రిటియం అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను. సపోజ్ మీకు ఒకటే తీసుకున్నాం అనుకోండి, మనకి హైడ్రోజన్కి మనకి దానికి అటామిక్ నెంబర్ ఎంత 1 కదండి. అండ్ దాని మాస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇది ఆల్రెడీ 1H1 అని మీకు ఆల్రెడీ రాసి చూపించాను. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే మీకు ఎలా వస్తుంది, అటామిక్ నెంబర్ అంటే ఏంటో చెప్పాను నేను మీకు ఆల్రెడీ, మాస్ నెంబర్ అంటే ఏంటో చెప్పాను. కింద దాన్ని మనం అటామిక్ నెంబర్ అంటామండి. అటామిక్ నెంబర్ని మనం జెడ్తో ఇండికేట్ చేస్తాము. అండ్ పైన ఉన్న దాన్ని మనం మాస్ నెంబర్ అంటాము. మాస్ నెంబర్ని మనం ఏతో ఇండికేట్ చేస్తామండి. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఏ మైనస్ జెడ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే న్యూట్రాన్స్ వస్తాయండి. అర్థమవుతుందండి, ఏ మైనస్ జెడ్ చేస్తే మీకు ఏమొస్తాయంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయండి. మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినండి. ఇక్కడ మనకి హైడ్రోజన్కి ఏంటంటే ఇక్కడ మనం రాసింది ఏంటంటే మనకి ఇది అటామిక్ నెంబర్ అండి. అటామిక్ నెంబర్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై జెడ్ అనమాట. అండ్ ఇక్కడ పైన ఉండేది మనకి మాస్ నెంబర్. మాస్ నెంబర్ అంటే మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఏతో. ఏ మైనస్ జెడ్ చేస్తే మీకు ఏమొస్తాయంటే న్యూట్రాన్స్ వస్తాయండి. సో ఇక్కడ మీకు హైడ్రోజన్కి మీకు ఏంటంటే న్యూట్రాన్స్ అనే 1 - 1 0 అండి. ఓకేనా, సో మీరు ఇది గుర్తుంచుకోవాల్సిందే. హైడ్రోజన్కి మీకు
అక్కడ న్యూట్రాన్స్ అనేవి ఉండవండి. ఓకేనా, హైడ్రోజన్కి మీకు న్యూట్రాన్స్ అనేవి ఉండవు. సో ఇలా మీరు ఒక్కొక్క దాని అటామిక్ నెంబర్ తెలుసుకొని మీరు దాని మాస్ ఏంటో తెలుసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేస్తుండండి, మీకు ఇది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్ అనుకుంటే, ఇన్ డాష్ ఆల్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఆర్ ప్రెజెంట్ ఎక్సెప్ట్ న్యూట్రాన్స్. చూడండి ఇక్కడ కూడా మనకి ఏమని అడుగుతున్నాడంటే సేమ్ క్వశ్చన్ అని చూడండి, ఇన్ డాష్ ఆల్ సబ్ అటామిక్ పార్టికల్స్. మనకి సబ్ అటామిక్ పార్టికల్స్లోని న్యూట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి అంటే అన్నిట్లో మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి, ఒక్క దాంట్లో మనకి న్యూట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉండవు, అది మీకు ఆల్రెడీ చెప్పాను, హైడ్రోజన్ అని చెప్పి. సో సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ 213, విచ్ ఆటమ్ డజంట్ హ్యావ్ ఏ సబ్ అటామిక్ పార్టికల్. చూడండి మనకి న్యూట్రాన్ అనేది కూడా సబ్ అటామిక్ పార్టికల్నే, ఎలక్ట్రాన్ అనేది కూడా సబ్ అటామిక్ పార్టికల్నే, ప్రోటాన్ అనేది కూడా సబ్ అటామిక్ పార్టికల్నే, కానీ జీనాన్ అనేది ఏంటమ్మా, ఇది అసలు సబ్ అటామిక్ పార్టికల్ కాదు. ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ ఆటమ్స్. చూడండి ఆటమ్స్ గురించి ఎవరైతే ఎన్సీఈఆర్టీ చదివారో, ఎవరైతే లెసన్ విన్నారో ఇది ఈజీగా అర్థమవుతుంది. ఆటమ్స్ గురించి ఏంటి అంటే మనకి లాస్ట్ నుండి వద్దామండి. ద ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ సేమ్ ఇన్ ఆల్ ద స్టేట్స్. మనకి ఇక్కడ ఏది ట్రూ కాదు అని అడుగుతున్నాడండి. చూడండి మనకు ఒక ఎలిమెంట్లో ఉన్న అన్ని ఆటమ్స్కి, మీకు నిన్న క్లాస్లో చెప్పాను, కార్బన్ అంటే దీంట్లో చాలా ఆటమ్స్ ఉంటాయి, ప్రతి ఆటమ్కి ఒకటే అటామిక్ నెంబర్ ఉంటుంది, ఒకటే అంటే అవన్నీ ఒకే స్టేట్స్లో ఉంటాయండి. చూసారు, ఇదంతా సేమేనండి. అంటే ఒక ఎలిమెంట్లో తీసుకుంటే చాలా ఆటమ్స్ ఉంటాయి, చాలా ఆటమ్స్ అనేవి అవి ఎలా ఉంటాయంటే అన్ని స్టేట్స్లో ఒకేలా ఉంటాయి, ఇది కరెక్ట్నే. అండ్ ఆటమ్స్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్, ఇది కూడా కరెక్టే కదండి. ఆటమ్స్ అనేవి చాలా స్మాల్ సైజ్లో మనకి దొరుకుతాయి. అండ్ దే ఆకర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻⁻10 మీటర్స్. దాని లెవెల్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, అవి ఎంత రేంజ్లో మనకు దొరుకుతాయి అంటే చాలా అంటే మనకు అంత స్మాలెస్ట్ పార్టికల్ 10⁻10 అంటే చాలా స్మాలెస్ట్ పార్టికల్, ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఆటమ్స్ ఆఫ్ ద 2 ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అని చెప్తున్నాడండి. చూడండి ఇక్కడ మనకి జస్ట్ సెకండ్ అమ్మ, చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే జస్ట్ సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఒకటి మనం చూడలే కదమ్మా, ఆటమ్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అంటే చూడండి 2 ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ సేమ్ అంట, అలా కాదు కదండి. మనకు ఒక్కొక్క ఎలిమెంట్లోనే ఉన్న ఆటమ్స్ ఒకేలా ఉంటాయి, కానీ ఇప్పుడు కార్బన్ వేరు ఆక్సిజన్ వేరు కదండి, వేరు ఎలిమెంట్స్, ఇందులో ఉన్న ఆటమ్స్ ఒకేలా ఉండవు కదా. సో ఇది నాట్ ట్రూ, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ప్రోటాన్స్ హ్యావ్ డాష్ పాజిటివ్ చార్జ్. ప్రోటాన్స్ చార్జ్ కూడా మీకు చెప్పాను కదండి క్లాస్లో, 1.6 × 10⁻19 కూలుమ్. సేమ్ ఎలక్ట్రాన్స్కి అయితే నెగిటివ్ చార్జ్, ప్రోటాన్స్కి అయితే పాజిటివ్ చార్జ్. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్, ఇందులో మీకు 4 టాపిక్స్ ఉన్నాయండి, నేను మీకు 2 టాపిక్స్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 అయిపోతాయి, దాంతో మీకు అటామిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ అయిపోతుందండి. సో నేను మీకు టోటల్గా మ్యాటర్ అనే కాన్సెప్ట్ మీకు ప్రీవియస్ పేపర్స్ కంప్లీట్ చేశాను, అటామిక్ స్ట్రక్చర్ నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హూ వాజ్ ద ఫస్ట్ టు యూస్ ఏ క్యాథోడ్ రే. క్యాథోడ్ రే గురించి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇది ఎవరు ఎక్స్పెరిమెంట్, జేజే థామ్సన్ చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా నేను మీకు చెప్పాను, ఆయన ఏం యూజ్ చేశారని చెప్పి. సో ఒకసారి మీరు లెసన్ వినండి అమ్మా, లెసన్ వింటే మీకు ఈజీగా వస్తుంది. జస్ట్ సెకండ్ చూడమ్మా, ఇక్కడ మనకి ఏంటంటే మనకి జేజే థామ్సన్ మనకి ఏం కనుక్కున్నారు మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రాన్ కనుక్కున్నారని చెప్పి. సో ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అంటే, హూ వాజ్ ద ఫస్ట్ టు యూజ్ ఏ క్యాథోడ్ రే అంటే ఇక్కడ మనకి ఏంటి, ఎవరు యూజ్ చేశారంటే ఇక్కడ మనకి జేజే థామ్సన్ అండి. క్యాథోడ్ మీకు యానోడ్ అని 2 ఉంటాయండి. క్యాథోడ్ అంటే ఏంటంటే మీకు క్యాథోడ్ పై నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, సో అందులో మీకు ఉండేవంతా నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్. యానోడ్ అంటే మీకు పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అది మీకు పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ అనమాట. సో మీకు జేజే థామ్సన్ ఏం కనుక్కున్నారంటే ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆర్ఏని మనం సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఏంటంటే, మీరు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎగ్జామ్స్లో, క్యాథోడ్ అంటే మీకు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మీకు ఎలక్ట్రాన్ కనుక్కున్న జేజే థామ్సన్, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్, క్యాథోడ్ రే అంటే మీరు అలా సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ డజంట్ డిస్క్రైబ్. చూడండి మీకు ఇది రూదర్ఫోర్డ్ కోసం చెప్పాను, నీల్స్ బోర్ కోసం చెప్పాను, జేజే థామ్సన్ కోసం చెప్పాను, వాటి డ్రాబ్యాక్స్ కూడా చెప్పానండి. సో ప్రతిదీ మీకు ప్రీవియస్ పేపర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టం కదండి. సో న్యూటన్ కాదు, రూదర్ఫోర్డ్. చూడండి నేను ఇక్కడ చాలా చెప్పానండి మీకు కాన్సెప్ట్లోని. సపోజ్ క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పాను, దాన్ని చేసిన జేజే థామ్సన్ అని. జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్, క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ అనేది జేజే థామ్సన్ చేశారండి, దాని ద్వారా ఎలక్ట్రాన్ డిస్కవరీ అనేది చేశారని కూడా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. దానికోసం మీకు ప్రాక్టికల్గా డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నారు, అవంతా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పానండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీకు అంటే ఎలక్ట్రాన్ డిస్కవరీ చెప్పాను, ప్రోటాన్ డిస్కవరీ యొక్క ఎక్స్పెరిమెంట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పానండి క్లాస్లో. నెక్స్ట్ థామ్సన్ అటామిక్ మోడల్ గురించి చెప్పాను. థామ్సన్ అటామిక్ మోడల్ ఏంటంటే మనకి జస్ట్ ఒకసారి మీకు స్మాల్గా ఇంట్రడక్షన్ అనేది. థామ్సన్ అటామిక్ మోడల్ అంటే మనకి అందరికీ వాటర్ మిలన్ తెలుసు కదండి. వాటర్ మిలన్లో మనకు ఒక రెడ్ పల్ప్ ఉంటుంది కదా. సో వాటర్ మిలన్ తీసుకుంటే ఆ రెడ్ పల్ప్తో మీకు అంతటిని దేంతో
కంపారిజన్ చేశారంటే జేజే థామ్సన్ మనకి ప్రోటాన్స్తో కంపారిజన్ చేశారు. అండ్ ఆ మిడిల్లో మీకు సీడ్స్ ఉంటాయి కదండి, వాటిని మీకు ఎలక్ట్రాన్స్తో ఆయన చెప్పారనమాట. సో మొత్తం మీకు ప్రోటాన్స్తోనే ఉంటుంది, మిడిల్లో మీకు అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయని చెప్పి మీకు థామ్సన్ చెప్పాడు. కానీ ఈ దాంట్లో కూడా డ్రాబ్యాక్స్ వచ్చాయి. ఇవంతా కూడా నేను మీకు చెప్పాను. అండ్ రూదర్ఫర్డ్ గురించి కూడా చెప్పానండి. రూదర్ఫర్డ్ ఏం చేశారు, ఆయన డ్రాబ్యాక్స్ ఏంటి, రూదర్ఫర్డ్ ఏం చేశారంటే దీంట్లో మీకు ఆల్ఫా పార్టికల్ గురించి, గోల్డ్ ఫాయిల్ గురించి గుర్తుంచుకోమని కూడా నేను మీ క్లాస్లో చెప్పాను. ఆల్ఫా పార్టికల్స్ అనేవి మీకు ఎలా అక్కడ గోల్డ్ ఫాయిల్ని అక్కడ స్ట్రైక్ చేసి అక్కడ మీకు డీవేట్ కాకుండా వెళ్ళడం, ఇవన్నీ జేజే థామ్సన్లో ఉన్న ఎఫెక్ట్స్ ఏంటి, రూదర్ఫర్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అని చెప్పి క్లాస్లో చెప్పాను. వీలైతే ఒకసారి చూడండి అమ్మా, ఎందుకంటే మొత్తం నేను మీకు ఇప్పుడు ఇలా చెప్తే అర్థం కావు, ఎందుకంటే అక్కడ మీకు ఫిగర్తో సహా ఎక్స్పెరిమెంటల్గా నేను మీకు అక్కడ చెప్పాను కాబట్టి ఒకసారి ఎన్సీఆర్టీ చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే క్యాథోడ్ రేని మనకి ఫస్ట్ యూజ్ చేసింది ఎవరంటే జేజే థామ్సన్. నెక్స్ట్ రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్ డజన్ డిస్క్రైబ్. చూడండి రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్ అంటే అక్కడ ఏంటి అంటే మనకి రూదర్ఫర్డ్ ఏం చేశారంటే మనకి జేజే థామ్సన్ చెప్పారు కదండి, ప్రోటాన్స్ మిడిల్లో మీకు ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాను. సో ఇప్పుడు మీకు ప్రోటాన్స్ మిడిల్లో మీకు ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, సపోజ్ ఇక్కడ నేను వస్తున్నాను, ఈ లోపల మీకు ప్రోటాన్స్ ఉన్నాయంటే పాజిటివ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే నెగిటివ్ ఉంటుంది. సపోజ్ నాకు పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఈ లోపలికి నేను ఎలక్ట్రాన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను అట్రాక్ట్ అవ్వచ్చు. సపోజ్ నేను ప్రోటాన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు రిపల్షన్ అనేది అక్కడ జరగవచ్చు మా ఇద్దరికి మధ్య. అంటే అక్కడ ఏంటి, అక్కడ మీకు వే అనేది అక్కడ మీకు డీవేట్ అయిపోతుంటుందండి. ఓకేనా, ఇది మీకు అంటే అట్రాక్షన్, రిపల్షన్. ఇప్పుడు ఇక్కడ అలా ఆటం ఉంది, ఇక్కడ మీకు అన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, మిడిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మీకు అక్కడ స్పేస్ లేదు అంటే ఏదైనా ఒక చార్జర్ పార్టికల్ వచ్చేటప్పుడు మీకు ఆ లోపల అట్రాక్షన్ రిపల్షన్ జరిగి మీకు అక్కడ పాత్ అనేది చూసారా డీవేట్ అయిపోతుంటుంది. అంటే ఒక స్ట్రైట్ పాత్లో మీకు అక్కడ కనబడదు. సో పాత్ అనేది డీవేట్ అయిపోతుందండి. అది మీకు అక్కడ జేజే థామ్సన్ యొక్క ఫాల్ట్ అని చెప్పి మీకు రూదర్ఫర్డ్ చెప్పారు. సో రూదర్ఫర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఏంటంటే ఒక పార్టికల్ వచ్చి ఇలా దాన్ని స్ట్రైక్ చేసేటప్పుడు ఒక ఆటంని తిరిగి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తుంది, డీవేట్ అవుతుందని చెప్పి మనకు రూదర్ఫర్డ్ చెప్పారు. అండ్ ఇంకా మనకి జేజే థామ్సన్లో వచ్చి డ్రాబ్యాక్స్ కూడా రూదర్ఫర్డ్ చెప్పారండి. సపోజ్ ఇలా ఒక పార్టికల్ అనేది వెళ్తూ ఉందనుకున్నాము, ఇలా మీకు ఆటం తీసుకుంటే ఆటంలో ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్కి మీకు పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాను కదా. అండ్ మీకు రూదర్ఫర్డ్ ఏం తీసుకున్నారంటే ఒక ఆల్ఫా పార్టికల్ తీసుకున్నాను. ఆల్ఫా పార్టికల్ అంటే అది కూడా ఏంటంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ అండి. సో ఇలా తీసుకునేటప్పుడు ఒక పార్టికల్ మీకు 12,000 ఉంటాయండి, ఒక ఆటంలో మీకు 12,000 పార్టికల్స్ ఉంటాయండి. సో ఇలా చాలా పార్టికల్స్ ఇలా మీకు స్ట్రైట్గా వెళ్తాయి, డీవేట్ అవ్వకుండా. ఓకేనా, డీవేట్ అవ్వకుండా స్ట్రైట్గానే వెళ్తాయి. కానీ ఒక పార్టికల్ మాత్రం న్యూక్లియస్ దగ్గరికి వెళ్తుందండి. ఎందుకంటే ఒక పార్టికల్ అని టచ్ అవుతుంది కదండి, మిగతా పార్టికల్స్ అన్నీ అలా వెళ్తున్నా ఒక పార్టికల్ మాత్రం న్యూక్లియస్ని టచ్ అవుతుంది కదా. సో ఇది పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్, న్యూక్లియస్ కూడా పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ కాబట్టి అక్కడ దాని పాత్ అనేది డైరెక్ట్గా వెళ్ళకుండా అక్కడ డీవేట్ అయ్యి సమ్ యాంగిల్ చూపించడమో లేదంటే వాపస్ రావడమో ఇలాంటివన్నీ చూపిస్తాయని చెప్పి మనకి అక్కడ థామ్సన్లో ప్రాబ్లమ్స్ చెప్తూ రూదర్ఫర్డ్ వాటికి కన్క్లూజన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ నేను మీకు క్లాస్లో చెప్పానండి. సో అర్థమైంది కదండి. అంటే జేజే థామ్సన్లో ఉన్న ప్రాబ్లమ్ని ఈయన రెక్టిఫై చేశారండి. జేజే థామ్సన్లో అయితే ఏం చెప్పారంటే ఆయన మనకి మొత్తం ప్రోటాన్స్తోనే ఉండిపోతుంది, మధ్యలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అని చెప్తున్నాడు. కాకపోతే ఈ రూదర్ఫర్డ్ ఏం చెప్తున్నారంటే జేజే థామ్సన్ గారు మీరు అలా చెప్పారు కదా, అలా అయితే ఒక పార్టికల్ అనేది ఇలా వచ్చేటప్పుడు సపోజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చార్జ్ పార్టికల్ వచ్చేటప్పుడు ఇక్కడ మీకు మిడిల్లో మీకు ప్లస్ ఉంది అంటే మొత్తం ప్రోటాన్స్తో ఉండిపోయి అక్కడ మీకు అట్రాక్షన్ అండ్ రిపల్షన్ జరిగి మీకు డీవేట్ అవుతుంటుంది కదా, అక్కడ ప్లేస్ లేకపోతే అని చెప్తే ఆయన జేజే థామ్సన్ దానికి ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడు రూదర్ఫర్డ్ ఏం చెప్పారంటే ఇక్కడ మొత్తం మీకు ప్రోటాన్స్తో ఉండదు, మీకు మధ్యలో చాలా స్పేస్ అనేది ఖాళీగా ఉంటుంది, అంటే చాలా ఎంటీ అనేది ఉంటుంది, అక్కడ ఎంటీ ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మీకు డీవేట్ అనేది అవ్వదు అని చెప్పారండి. అంటే జేజే థామ్సన్కి ఇది ఆయన రెక్టిఫై చేస్తూ ఇచ్చిన కన్క్లూజన్. అండ్ ఇంకోటి ఏం చెప్పారు ఆయన రూదర్ఫర్డ్ ఇంకోటి ఏం చెప్పారండి మనకి రూదర్ఫర్డ్ యొక్క చెప్తే మీకు ఆయన యొక్క డ్రాబ్యాక్స్ ఏంటో మీకు అర్థమవుతాయండి. ఆయన ఏంటి డిస్క్రైబ్ చేయలేదో మనకు అర్థమవుతుంది అప్పుడు. సో రూదర్ఫర్డ్ ఇంకా ఏం చెప్పారంటే అంటే జేజే థామ్సన్తో కంపేర్ చేస్తూ చెప్పాడు. ఆయన ఏమంటే స్పేస్ లేదని జేజే థామ్సన్ చెప్పారు, కానీ రూదర్ఫర్డ్ మనకి స్పేస్ ఉంది, స్పేస్ ఉండడం వల్లనే మీకు అక్కడ డీవేట్ అవ్వకుండా ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, డీవేట్ అవ్వకుండా అని చెప్పి రూదర్ఫర్డ్ చెప్పారు. ఇది ఫస్ట్ రూదర్ఫర్డ్ చెప్పింది. అంటే ఆయన గోల్డ్ వాటిని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇది మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. అండ్ సపోజ్ ఒక ఆల్ఫా పార్టికల్ని ఇలా స్ట్రైక్ చేసేటప్పుడు ఆటంకి ఆల్ఫా పార్టికల్ అంటే అక్కడ మనకి పాజిటివ్లో ఛార్జ్డ్ పార్టికల్ అండి. ఇది మనకి స్ట్రైక్ చేసేటప్పుడు ఆయన ఏమవుతుందని చెప్పారు మనకి ఇలా స్ట్రైక్ అయ్యేటప్పుడు మనకి ఒక ఆటంలో తీసుకుంటే 12,000 పార్టికల్స్ ఉంటాయండి. ప్రతి పార్టికల్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది డీవేట్ అవ్వకుండా. కానీ ఇక్కడ సెంటర్లో మీకు ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. సో మిగతావన్నీ కూడా
వెళ్ళిపోయినా సరే ఒకానొక పార్టికల్ మాత్రం ఇక్కడ న్యూక్లియస్ని టచ్ అవుతుంది. ఇది పాజిటివ్ అండ్ న్యూక్లియస్ కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అంటే వాటి మధ్య అక్కడ రిపల్షన్ జరిగి అక్కడ ఏమవుతుందంటే పాత్ అనేది డివేట్ అయ్యి యాంగిల్ అయినా అక్కడ చూపిస్తుంది, లేదంటే తిరిగి అదే లైన్లో మనకి మళ్ళీ బ్యాక్ అయినా వచ్చేస్తుందండి. సో ఇది రూదర్ఫర్డ్ చెప్పినవి. సో రూదర్ఫర్డ్లో మనకి ఏంటి డిస్క్రైబ్ అవ్వలేదు అంటే చూడండి, అంటే ఈయన ఆటం యొక్క స్టెబిలిటీ గురించి చెప్పలేదండి. అది ఎలా అంటే ఆయన జస్ట్ సెకండ్ అమ్మ క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఓకే. ఇక్కడ మనకి రూదర్ఫర్డ్లో ప్రాబ్లం ఏంటంటే రూదర్ఫర్డ్ ఏం చెప్పారంటే మనకి ఏం చెప్పలేకపోయారంటే సపోజ్ చూడండి, ఇప్పుడు మనకి ఆ ఎలక్ట్రాన్స్ అనే న్యూక్లియస్ చుట్టూ ఇలా మనకి తిరుగుతాయి కదమ్మా సర్క్యులర్ పాత్రలో. ఇలా తిరిగేటప్పుడు ఏమవుతాయంటే మీకు సర్క్యులర్ పాత్రలో ఇలా తిరిగేటప్పుడు మీకు దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో, ఈ పాయింట్ దగ్గర అయితే డైరెక్షన్ ఇలా చేంజ్ అవుతుంది, ఈ పాయింట్కి వస్తే డైరెక్షన్ అనేది మీకు అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది కదండి. అంటే మీకు డైరెక్షన్ చేంజ్ అవుతుంది అండ్ దానికి కొంత వెలాసిటీ కూడా ఉంటుంది కదమ్మా. డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే మీకు అక్కడ వెలాసిటీ కూడా చేంజ్ వస్తుంది. ఇది మీరు ఆల్రెడీ ఫిజిక్స్లో నేర్చుకుని ఉంటుంటారు కదండి. సో ఇక్కడ మీకు వెలాసిటీలో చేంజ్ వచ్చిందంటే అక్కడ సర్క్యులర్ పాత్లో వెళ్ళేటప్పుడు దానికి కొంత యాక్సిలరేషన్ ఉంటుంది కదమ్మా. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ మీకు యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. సో ఒక యాక్సిలరేటెడ్ పార్టికల్ అనేది అక్కడ ఏమవుతుందంటే ఎనర్జీని రిలీజ్ చేస్తుందండి, ఓకేనా. ఎనర్జీని రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ మీకు సర్క్యులర్ పాత్లో వెళ్తున్న కొద్దీ ఇక్కడికి వస్తే కొంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, మళ్ళీ ఎనర్జీ రిలీజ్ చేసి దాని పాత్రను మొత్తం అది మార్చేసుకుంటుందండి. ఇది అంటే అక్కడ మీకు సర్క్యులర్ పాత్ అంటే దాని యొక్క ఆటం యొక్క స్ట్రక్చర్ మనకి ఎలా ఉండాలి, ప్రతిదీ మనకి అక్కడ స్టేబుల్గా ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉండట్లేదు. అవి తిరుగుతూ వాటి ఎనర్జీని బాగా అవి లూజ్ అయ్యి ఏమవుతున్నాయంటే చివరికి సెంటర్ పాయింట్ ఏంటి న్యూక్లియస్ కదా, న్యూక్లియస్లో అవి కొలాప్స్ అయిపోతున్నాయి. సో అక్కడ దాని స్ట్రక్చర్ అనేది మారిపోతుంది కాబట్టి ఇక్కడ ఇది స్టేబుల్గా లేదు అని చెప్పి రూదర్ఫర్డ్ అది డ్రాబ్యాక్ అండి. సో ఈ రూదర్ఫర్డ్ని మనకి ఎవరు రెక్టిఫై చేశారంటే నీల్స్ బోర్. ఇది ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పేశాను. సో నీల్స్ బోర్ ఏం చేశారంటే మనకి అలా కాదు, ఆటం యొక్క స్టెబిలిటీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఇక్కడ మనకి ఆయన ఏది డిస్క్రైబ్ చేయలేదంటే స్టెబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్, ఆప్షన్ సి. అండ్ ఈ ఫార్ములా కూడా నేను మీకు చెప్పాను చూడండి 218లోని, బై వాట్ ఫార్ములా ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎన్ ఆటమ్స్ ఆర్బిట్. చూడండి ఆటమ్స్ ఆర్బిట్లోని మీకు ఆల్రెడీ చెప్పాను అకామిడేట్ చేయడానికి ఒక ఫార్ములా మీకు 2n² అని చెప్పి రీసెంట్గా క్లాస్లో చెప్పాను, ఓకేనా. సో ఇది 2n² అండి ఫార్ములా. n అనేది మీకు అక్కడ ఏంటంటే ఆర్బిట్ని చెప్తుంది. సపోజ్ మనకి ఏ షెల్స్ ఉంటాయండి, ఫస్ట్ షెల్ మీకు న్యూక్లియస్ దగ్గరగా జస్ట్ సెకండ్ అమ్మ న్యూక్లియస్ దగ్గరగా తీసుకుంటే మీకు కే అనే షెల్ ఉంటుంది, నెక్స్ట్ మీకు ఎల్ ఉంటుంది, నెక్స్ట్ ఎం ఉంటుంది, నెక్స్ట్ ఎన్ ఉంటుంది. కే అంటే మీకు ఎన్ వాల్యూ 1 కదండి. అండ్ ఎల్ అంటే ఏంటి మీకు అక్కడ ఎన్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 2 అవుతుంది. అండ్ ఎం అంటే ఎంత మీకు అవుతుంది ఎన్ వాల్యూ 3 అవుతుంది కదండి. అండ్ ఎన్ అంటే మీకు ఎన్ వాల్యూ 4 అవుతుంది. ఇలా ఒక్కొక్క దాన్ని వేసుకుంటే మీకు 2n² బట్టి అంటే అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అని చెప్పి మీకు చెప్తుందని ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సపోజ్ మీకు 2n² ఫార్ములా తీసుకొని మనం దీన్ని ఎలా చెప్తాము, ఎవరైనా క్లాస్ విన్న వాళ్ళు ఉంటే చూడండి. సపోజ్ కే అనే షెల్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే కే అనే ఆర్బిట్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అని చెప్తుందంటే ఈ సపోజ్ కే అంటే మీకు ఏంటి షెల్ వాల్యూ నెంబర్ 1 కదండి, అది ఎన్ వాల్యూ 1 తీసుకుంటాం. అప్పుడు 2n² సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ అంటే మీకు ఎంత 1 1 1 సో ఇక్కడ మీకు ఎన్ని ఉండాలంటే కే అనే షెల్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉండాలండి. అలా కాకుండా నాకు ఎల్ అనే షెల్లో కావాలి. ఎల్ అంటే మీకు ఏంటి రెండోది కదమ్మా, ఎల్ అంటే సెకండ్ 1 కాబట్టి మీకు అక్కడ ఎన్ వాల్యూ 2. సో 2n² వేయండి, n² అంటే 2 2s 4. ఇక్కడ మీకు ఎన్ని ఉండాలి ఎలక్ట్రాన్స్ 8 ఉండాలి. సో అలా చూసుకుంటూ పోవాలండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే 2n². నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, ఇన్ ద రూదర్ఫర్డ్ అటామిక్స్ మోడల్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ ప్రొజెక్టెడ్ అంటూ చూడండి. ఇక్కడ మీకు రూదర్ఫర్డ్లో ఆల్రెడీ చెప్పాను. రూదర్ఫర్డ్లో ఏంటి అంటే మనకు ఆయన ఎక్స్పెరిమెంట్ చేసింది ఏంటంటే ఆల్ఫా పార్టికల్స్ అనేవి మనకి అక్కడ గోల్డ్ నుండి వెళ్తాయండి. మీకు ఆల్రెడీ నేను ఎక్స్పెరిమెంటల్గా నేను మీ క్లాస్లో చెప్పాను. ఒక్కసారి ఈ టాపిక్ మీరు చూడండి. ఒక్కసారి 4th టాపిక్ అమ్మ, ఇది 4th స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ అని చెప్పి ఎన్సీఆర్టీస్లో రీసెంట్గా కంప్లీట్ అయింది. ఒకవేళ చూడకపోతే జస్ట్ 3 వీడియోస్ అండి, మేబీ 30 minutes అలా ఉంటుంది. ఒక జస్ట్ 1 day ఒక 1 hour మీరు దానికి స్పెండ్ చేస్తే మీకు ఈ టాపిక్ అనేది ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ని ఆయన యూజ్ చేశారంటే, గోల్డ్ని ఎందుకు యూజ్ చేశారంటే గోల్డ్ షీట్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. సో థిన్ షీట్స్ ఆయనకు కావాలి కాబట్టి గోల్డ్ని యూజ్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ వాజ్ డిస్కవర్డ్ ఎస్ ఎ రిజల్ట్ ఆఫ్ రూదర్ఫర్డ్స్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. చూడండి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి రూదర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్లో మనకి రిజల్ట్ ఏమొచ్చిందంటే ఇక్కడ మీకు న్యూక్లియస్ గురించి వచ్చిందమ్మా. అంటే మీకు అక్కడ ఆటంలో ఒక న్యూక్లియస్ ఉంటుంది అనే రిజల్ట్ మనకి రూదర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చింది. కానీ న్యూక్లియస్ అనే నేమ్ మాత్రం మీకు రూదర్ఫర్డ్ ఇవ్వలేదండి. న్యూక్లియస్ అనేది అంటే న్యూక్లియస్ యొక్క డిస్కవరీకి సంబంధించిన వరకు ఇది న్యూక్లియస్ పార్ట్ అని చెప్పి రూదర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చింది. కానీ రూదర్ఫర్డ్ అనే ఆయన మనకి న్యూక్లియస్ నేమ్ అయితే ఇవ్వలేదు, ఓకేనా.
అంటే ఆయన ఎక్స్పెరిమెంట్కి రిజల్ట్గా అది న్యూక్లియస్ అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. ఆప్షన్ ఏంటంటే మనకు అక్కడ సి అండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్ ద రూదర్ఫోర్డ్స్ ఎక్స్పెరిమెంట్ ఆల్ఫా పార్టికల్స్ వర్ క్యాస్ట్ ఆన్ టు ఏ థిన్. చూడండి ఇది కూడా ఆల్రెడీ చెప్పాను క్లాస్లోనే. థిన్ అది ఏంటంటే గోల్డ్ ఫాయిల్ని యూజ్ చేశారమ్మా. అక్కడ ఏంటంటే ఒక లెడ్ బాక్స్ని తీసుకున్నారు. ఆయన లెడ్ బాక్స్ని తీసుకుని దాన్ని ఒక హోల్ చేసి ఉంటారు. దాంట్లోంచి అదే హోల్ అనేది మీకు అక్కడ ఎలా ఉంటుందంటే అది ఒక ఆల్ఫా పార్టికల్ గన్లా బిహేవ్ చేస్తుందని చెప్పి దీని నుండి ఆ స్లిట్ నుంచి మీకు ఆల్ఫా పార్టికల్ వచ్చి అక్కడ ఒక గోల్డ్ థిన్ అనేది ఉంటుందమ్మా. గోల్డ్ ఫాయిల్ అని చెప్పి. ఫాయిల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో గోల్డ్ ఫాయిల్ మీద అక్కడ మీకు స్ట్రైక్ అయినప్పుడు ఏమవుతుందంటే అది దాని చుట్టూ కూడా ఒక జింక్ సల్ఫేట్తో కోటింగ్ ఉంటుంది. కోటింగ్ ఉండడం వల్ల అది మీరు గ్లో అవుతుంటుంది కదా, నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో ఇక్కడ గోల్డ్ ఫాయిల్ని మీకు అక్కడ స్ట్రైక్ అయ్యాక డీవేట్ అవ్వకుండా స్ట్రైట్ లైన్లో వస్తుందని చెప్పి రూదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో చూడండి. సో ఆయన యూజ్ చేసింది ఏంటంటే గోల్డ్ ఫాయిల్, ఆప్షన్ డి. నెక్స్ట్ అకార్డింగ్ టు బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ ఎలక్ట్రాన్ అబ్జర్బ్స్ ఎన్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. చూడండి ఇక్కడ ఏంటి అవుతుందంటే మనకి ఇక్కడ మీకు బోర్స్ మోడల్ అంటే ఏంటంటేనమ్మా, సపోజ్ ఆల్రెడీ క్లాస్లో చెప్పానమ్మా ఇది కూడా. ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ అనేవి డిస్క్రీట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయమ్మా. ఎలక్ట్రాన్స్ అనేవి డిస్క్రీట్ ఆర్బిట్ అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంతేకాని మీకు ఈ మిడిల్లో మీకు ఎలక్ట్రాన్స్ ఉండవండి. ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మీకు ఫిక్స్డ్గా ఒక ఆర్బిట్లో మీకు అక్కడ తిరుగుతూ ఉంటాయండి. సో ఇది కూడా నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. అండ్ ఇక్కడ మీకు డిస్క్రీట్ ఆర్బిట్స్లో తిరుగుతాయి. డిస్క్రీట్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఆర్బిట్స్లో అండి. సో ఇక్కడ ఎందుకు డిఫరెంట్ ఉంటాయి కూడా నేను మీకు చెప్పానండి. అంటే ఒక్కొక్క దీని నుండి దీనికి రేడియస్ వేరు, దీని నుండి దీనికి రేడియస్ వేరు. అలాగే ఒక్కొక్క దాని ఎనర్జీ షెల్ యొక్క ఎనర్జీ కూడా వేరు వేరండి. సో మీకు ఇదంతా క్లాస్లో చెప్పాను. ఎందుకు అక్కడ మీకు అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మీకు అక్కడ డిస్క్రీట్ అంటే డిఫరెంట్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎందుకు తిరుగుతాయంటే చూడండి ఎందుకు అలా తిరుగుతాయంటే అక్కడ మీకు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పానమ్మా, ఇక్కడ డిఫరెంట్గా ఆర్బిట్స్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇక న్యూక్లియస్ నుండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేడియస్ ఉంటుంది అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందండి. సో ఈ రేడియస్ అండ్ ఎనర్జీ డిఫరెంట్గా ఉండడం వల్ల అక్కడ మీకు డిఫరెంట్ ఆర్బిట్స్లో అవి తిరుగుతూ ఉంటాయండి. సో మనకి రూదర్ఫోర్డ్ ప్రకారం మనకి ఏంటంటే అక్కడ మీకు ఆటమ్ యొక్క స్ట్రక్చర్ అనేది మీకు స్టేబుల్ లేదు. బట్ ఈయన ప్రకారం మీకు ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అనేది డిస్క్రీట్ ఆర్బిట్లో ప్రెజెంట్ అయి ఉండడం వల్ల మీకు అక్కడ ఎనర్జీ అనేది లూజ్ అవ్వదండి. ఇందాక మీకు రూదర్ఫోర్డ్లో అయితే ఎనర్జీ అనేది అది డిఫరెంట్ అంటే ఒకే దాంట్లో ఇలా తిరుగుతూ ఉండడం వల్ల అది వెలాసిటీ చేంజ్ అవ్వడం, యాక్సిలరేషన్ రావడం, అక్కడ ఏంటంటే న్యూక్లియస్తో కొలాప్స్ అయిపోవడం, స్ట్రక్చరల్గా అది మీకు అక్కడ సూట్ అవ్వలేదు. సో రూదర్ఫోర్డ్ ప్రకారం అది మీకు సూట్ అవ్వలేదని చెప్పాను. బట్ బోర్స్ బట్టి మీకు ఏమవుతుందంటే మీకు ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఆటమ్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉంటుందని బోర్ ఎలా చెప్పారు అంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి డిస్క్రీట్ ఆర్బిట్లో ఉంటాయి. అంటే డిఫరెంట్ ఆర్బిట్లో తిరుగుతూ ఉండడం. అంటే ఈ ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్లోనే, ఈ ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్లోనే అంటే ఒక ఫిక్స్డ్గా అది ఎనర్జీ అనేది ఫిక్స్డ్గా ఉంచుకొని అవి అలా తిరుగుతూ ఉండడం వల్ల వాటి యొక్క ఎనర్జీ అనేది లూజ్ అవ్వవు. ఎనర్జీ అనేది అవి కోల్పోవు. కాబట్టి అక్కడ మీకు ఆటమ్ యొక్క స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంటుందని మీకు నీల్స్ బోర్ చెప్పారండి. అండ్ ఇక్కడ మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా చెప్పాను. ఫస్ట్ షెల్కి E1 అండ్ సెకండ్ షెల్కి E2, థర్డ్ షెల్కి E3, ఫోర్త్ షెల్కి E4 చూసుకుంటే న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్లో మీకు ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. న్యూక్లియస్ నుండి దూరం పోయిన కొద్దీ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో E1 ఈజ్ లెస్ దెన్, E2 ఈజ్ లెస్ దెన్, E3 ఈజ్ లెస్ దెన్, E4 ఇవన్నీ క్లాస్లో ఉన్నాయమ్మా. ఒక్కసారి చూడండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అకార్డింగ్ టు ద బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో బోర్స్ మోడల్ ప్రకారం మనకి ఏంటంటే ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే చూడండి ఇది కూడా చెప్తున్నా, ఇది కూడా ఆల్రెడీ చెప్పాను. సపోజ్ ఇక్కడ మీకు మనకి ఏముందంటే ఇక్కడ న్యూక్లియస్ ఉందమ్మా అండ్ ఇక్కడ మీకు దగ్గరలో K షెల్ ఉంది, నెక్స్ట్ L ఉంది, నెక్స్ట్ M ఉంది, నెక్స్ట్ N ఉంది. సపోజ్ మీకు ఒక K షెల్ మీద ఒక ఎనర్జీ వచ్చింది అనుకున్నాం, ఒక వేవ్ వచ్చింది అనుకున్నాం. వేవ్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ L దగ్గరికి వచ్చింది. L దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్రెడీ దీని దగ్గర ఎనర్జీ ఉంది. ఇంకా అంటే దీని దగ్గర ఉన్న ఇంకా ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదండి. సో ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయ్యింది అంటే అది ఏమవుతుందంటే దాని నెక్స్ట్ షెల్లోకి వెళ్ళిపోతుందండి. ఓకేనా. ఎప్పుడైతే దాని ఎనర్జీ అంటే ముందు దానికన్నా దీనికి ఉన్న ఎనర్జీ కన్నా ఎక్కువ అయితే అది నెక్స్ట్ దానిలోకి అది వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగి అక్కడ ఏమైనా డీజల్ వల్ల అది ఎనర్జీ కనుక మళ్ళీ తగ్గించుకుంటే అప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని డౌన్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. దాని డౌన్ స్టేజ్ అంటే ఏంటంటే L స్టేజ్లోకి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి ఎనర్జీ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు అది ఏమవుతుంది, ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఇట్ మూవ్స్ టు ద నెక్స్ట్ అవుటర్ ఆర్బిట్. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ మనకి K ఉంది, L ఉంది, అలానే M ఉంది, N ఉంది. సపోజ్ ఇక్కడ మీకు K మీద మీకు అక్కడ ఒకవేళ స్ట్రైక్ అయింది అనుకోండి, ఎనర్జీ వచ్చింది అనుకోండి, అప్పుడు దీని ఎనర్జీ పెంచుకుని అది నెక్స్ట్ షెల్లోకి వెళ్తుంది. అంటే ఇట్ మూవ్స్ టు ద నెక్స్ట్ అవుటర్ ఆర్బిట్. ఓకేనా. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద న్యూక్లియస్ మోడల్ ఆఫ్ ద ఆటమ్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై.
న్యూక్లియస్ మోడల్ ఎవరు కనుక్కున్నారంటే మనకి రూదర్ఫర్డ్ అండి. ఓకేనా. సో ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఏ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాస్ట్ 2 టాపిక్స్ ఉన్నాయండి మీకు స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటంలోని. క్వాంటమ్ నెంబర్స్ ఒకటి అండ్ ఇంకొకటి స్మాల్ టాపిక్ ఉంది. సో ఈ స్మాల్ 2 టాపిక్స్ రేపటి క్లాస్లో అయిపోతాయి. నెక్స్ట్ ఇంకో టాపిక్ వస్తుంది. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.